సో, ఈ రోజుల్లో అంటే మెయిన్ అమ్మాయిల్లోని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్. సో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ హ్మ్. ఎర్లీ ఏజ్‌లోనే తగ్గిపోతుంది చాలా అవును. మందికి. అవును. మెనోపాజ్ రాకముందే హ్మ్. ఇదైపోతుంది. సో, చాలా వరకు చాలామంది మెనోపాజ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడం కోసం హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ కొంచెం తీసుకొని పోస్ట్‌పోన్ చేద్దాము హుహు. అని ఇట్లా చూస్తూ కూడా ఉన్నారు. అవుతున్నాయా? ఇలా కూడా ఆహా! జరుగుతుంది. ఆ! సో, అలా కాకుండా ఇప్పుడు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్‌ని మనము సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోవటానికి ఆహారం ద్వారా, యోగా ద్వారా వస్తాయి. అవును. మనకి అవును. కుదురుతుందా? చాలా బాగా. ఇప్పుడు యోగా ఏంటంటే, ఇప్పుడు సెపరేట్‌గా మనం చేసే ఆసనాస్‌కి ఈస్ట్రోజన్ ఏంటి ఇది తెలియకపోవచ్చు. కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎవరి బాధ్యత? ఇప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్ ఓవరాల్‌గా ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఓవరీస్‌కి, యూటరస్‌కి ఇంకేం బెటర్ చేసుకోవచ్చు? ఇట్లా రకరకాలు మనం చేసుకోవచ్చు కదా! సో, ఓవరాల్ ఎఫెక్ట్ అంతా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద మొత్తం మనకొస్తది. అండ్ త్రూ ఔట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి మనం తీసుకునే ప్రతి బ్రెత్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యూర్ బాడీ. సో, ఇక్కడ హెల్ప్ అవుతాయి. ఇంక యోగా గురించి మాట్లాడితే నేను ఇక్కడ మీకు ఇంకొక 2 అవర్స్ చెప్తాను. సో, ఇది మేము ఫుడ్ గురించి వచ్చేస్తాను. ఫుడ్‌లో కూడా మనకు ఆడవాళ్ళకి చాలా మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది హార్మోన్స్‌కి ఈస్ట్రోజన్ కానియండి, మగవాళ్ళకి కానియండి, ఆడవాళ్ళకి ఏదైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా సుచిత గారు? ఏం తినాలి ఫస్ట్ కాదు. ఏం తినొద్దో తెలుసుకుందాం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మానేసేయండి. లేట్ నైట్ ఈటింగ్స్ మానేసేయండి. ఎర్లీ డిన్నర్స్ పెట్టుకోండి. తినే ఫుడ్ సరిగ్గా అరుగుతుందా లేదా మన బాడీకి పడుతుందా లేదా చూసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ ఏం తినాలి దానికొస్తే మనకి నువ్వులు చాలా మంచివి. డేట్స్ చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం. ఆలివ్ సీడ్స్ అంటారు. ఇది మనకి మంచిది. ఇప్పుడు మనకి అందరికీ కాదు అగైన్ డిపెండింగ్ చూసుకోవాలి. ఇది మాత్రం మొరింగా మునగాకు చాలా మంచిది. సో ఎన్ని ఓకే. ఫుడ్స్ ఉన్నాయి మనకి. ఆకుకూరలు చాలా మంచివి వండుకొని తినడం. పొమగ్రనేట్ మంచిది. సో ఇట్లా ఫ్రూట్స్ కూడా రకరకాలు ఉంటాయన్నమాట. జామకాయ. సో ఇట్లా ఎన్నో ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ మీకు హెల్ప్ చేసేది ఈ ప్రోగ్రెస్టిరాన్ కానివ్వండి, ఈస్ట్రోజన్ కానివ్వండి, అన్నిటికీ హార్మోన్స్‌కి అంటే లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఫుడ్స్‌లోని మనం ఎక్కువగా డాక్టర్స్ అందరూ చెప్పేది మనకి కంప్లీట్‌గా షుగర్స్ అనేది కట్ చేసేసేయండి అవును. అని చెప్తున్నారు. హ్మ్. కంప్లీట్‌గా కట్ చేసేసుకోవటం బెటరా? లేకపోతే పరిమితంగా తీసుకోవచ్చా? ఏదైనా పరిమితంగా తీసుకున్నన్ని రోజులు ఏ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే దాటుతుందో ఎనీథింగ్ ఎక్కువ చేస్తున్నాం, ఎనీథింగ్ అబ్సెషన్ అవుతున్నామంటే అది ఎక్కడ మనకి స్క్రూ అప్ చేస్తుంది మనల్ని. అవునా కాదా? అతి సర్వత్రా వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మరి మంచిదా? కాదు కదా! ఇక్కడ నాకు ఇంకొకటి సర్ప్రైజ్. కంప్లీట్‌గా కట్ ఏది కట్ చేస్తారనమాట. చేయొద్దు అని అహా! చెప్తారు. కాదు. షుగర్ కట్ చేస్తారు. షుగర్ ఏసుకోవట్లేదు చాయ్‌లో, కాఫీలో ఏసుకోలేదు. పెద్ద ప్లేట్ బిర్యానీ తింటారు. నేను కరెక్టే, ఎంతమందిని కరెక్టే. చూసాను తెలుసా? ఎంతమందిని చూసాను. నేను షుగర్ తీసుకోను సాహితి గారు. షుగర్‌లెస్ టీ, షుగర్ నేను బయటకి ఎక్కడికి ఐ డోంట్ డ్రింక్ షుగర్. ఐ డోంట్ కానీ టేక్ షుగర్. పాలల్లో కూడా ఎంతో కొంత షుగర్ శాతం అయితే ఉంటుంది కదా! మనం తినే ఫ్రూట్స్‌లో ఉంటుంది. మనం తినే ప్రతి ఫుడ్‌లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గ్లూకోజ్ లేకుండా మన బాడీ ఫంక్షనే అవ్వదు. మీరు ఏం తిన్నా కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ వాటెవర్ యూ ఈట్ మీరు తిన్న ప్రతిదీ దేనిలాగా కన్వర్ట్ అవుతుంది? గ్లూకోజ్ లాగా. గ్లూకోజ్ లేకపోతే మన బుర్ర పని చేస్తదా? అసలు మన బాడీ పని చేస్తదా? ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతది? థింగ్ ఏంటంటే ఏం నుంచి తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. షుగర్ అట్లా నేను తినమని అస్సలు చెప్పట్లేదు. ఇప్పుడు షుగర్ అనేది మంచిది కదా ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు నేను షుగర్ మానేస్తాను. ఫుడ్ మాత్రం ఏం మానను. 1 లీటర్ ఆయిల్ వేసుకొని తింటాను. చాలా ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటాను. మంచిగా రాత్రి కూర్చొని ఇంకేదైనా ఐస్ క్రీమ్ బదులు ఇంకేదైనా బీట్రూట్ చిప్స్ అని చెప్పేసి తెచ్చుకొని తింటాను. ఇవన్నీ ఎక్కడ? ఎందుకంటే నేను ఇవన్నీ చూస్తాను రెగ్యులర్‌గా బయటకి. షుగర్ తీసుకోను. 1 ప్లేట్ బిర్యానీ ప్లీజ్. ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇది షుగర్ ఒక్కటే కట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు మీరు కాఫీ ఆఫర్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే తాగుతాను. సో ఎందుకంటే సరే ఆ టీ కాఫీల్లో కూడా మళ్ళీ ఐ మీన్ మిల్క్ లెస్. సో మిల్క్ వేసుకోకుండా షుగర్ లెస్, షుగర్ వేసుకోకుండా అందరికీ అవసరం లేదు సుచిత గారు. మితంగా తిన్నన్ని రోజులు ఏ ప్రాబ్లం రాదు. అన్నీ తినండి, మితంగా తినండి, ఏది రాదు హెల్త్ ప్రాబ్లం. అన్నీ కంట్రోల్ చేసుకోండి. కానీ మీరు సరిగ్గా తినడం నేర్చుకోండి. ఎలా తినాలి నేర్చుకోండి. ఒక ప్లేట్లో అసలు మీకు ఏం తెలియదు. ఇప్పుడు మీకు ఏం అర్థం కావట్లేదు ఎలా తినాలి అనేది. ఇంత రైస్ పెట్టుకున్నారనుకోండి, కుక్ చేసుకున్న నవారా బియ్యమో లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నారు. ఒక ప్రోటీన్ ఫామ్ ఉండాలి, ఒకటి ఫైబర్ ఫామ్ ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ దీంట్లో రకరకాల వైటమిన్స్, మినరల్స్ ఉంటూనే ఉంటాయి. అవునా? సో మనం ఎంత హ్యాపీగా తినొచ్చు. పక్కన ఒక బటర్ మిల్క్ పెట్టుకోండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. దాంట్లో జీలకర్ర పొడి వేసుకొని తీసుకోండి. మీ ప్లేట్ ఎంత బటర్ మిల్క్ కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చా? నైట్ టైం కూడా బటర్ మిల్క్ తీసుకోవచ్చా? కర్డ్ అయితే తీసుకోకూడదు నైట్. కర్డ్ ఈస్ హాట్ ఇన్ నేచర్ ఒకటి ఆయుర్వేద ప్రకారం. ఇంకొకటి లేట్గా డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టుతుంది కొంతమందికి. అందుకనే కర్డ్ వద్దు అంటాం. బటర్ మిల్క్ కూడా మీరు నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు తీసుకుంటే బెటర్. మంచిది. బటర్ మిల్క్ చాలా మంచిది. కూలింగ్ బాడీకి, డైజెషన్ మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎంత మంచి డైట్‌ని ఒకవేళ ఇచ్చినా కూడా
సో ఆ డైట్ తీసుకున్నా సరిగ్గా టైంకి నిద్రపోకపోయినా లేకపోతే సరైన టైంలో తీసుకోకపోయినా దాని రిజల్ట్ ఉండదా? ఇప్పుడు నేను మధ్యాహ్నం తినే 12కి తినాల్సిన భోజనం రాత్రి 12కి తింటే నేను చెప్పినట్టే తింటాను. ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అని మంచి ఇంగ్లీష్లో మాట్లాడి చేసి తింటాను. అరుగుతుందా బాడీకి? అసలు పడుతుందా? ఎందుకు? ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా చెప్పే భాష వేరైనా సర్కాడియన్ రిథమ్ అని మోడర్న్ సైన్స్ అంటుంది. ఫుడ్ని కూడా అంతే సేమ్ చూసే విధానం మారుతుంది. ఆయుర్వేద బాడీ క్లాక్ అంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 2 టైంలో అంటే 10 to 2 PM పిత్త డామినెంట్ ఫేజ్లో ఉంటాం. ఇప్పుడు మీరు 10 o'clockకి మీరు గమనించే యాక్టివ్ ఉంటారు, ఏదైనా పని బాగా చేయగలుగుతాము, ఏదైనా మంచిగా చదువుకోవాలి అంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ, మీరు చదువుతున్నారా ఏం చేస్తున్నారు బాగా యాక్టివ్ ఉంటుంది మన మైండ్. 12 to 2 మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్ ఉండే టైం ఇది అగైన్. సో మనం తినింది కూడా చాలా మంచిగా అరుగుతుంది. అందుకనే ఆయుర్వేద ప్రకారం లార్జెస్ట్ మీల్ ఆఫ్ ద డే మధ్యాహ్నం లంచ్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏమో నార్మల్ లిమిటెడ్గా తీసుకుంటాం, ఎవరు ఎలా తీసుకోవాలో సీజన్ని బట్టి తీసుకుంటాం, డిన్నర్ చాలా లైట్గా తీసుకుంటాం. సో ఇదే ఫ్లోలో మీరు వెళ్ళినట్టు అయితే మీరు ఫుడ్లో అటు ఇటు మిస్టేక్స్ చేసినా ప్రాబ్లం రాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ మన మూమెంట్. ఇప్పుడు నేను ఒకటి ఎక్కువ తిన్నాను, నేను ఒక గంట 2 గంటలు హ్యాపీగా యోగా చేసుకుంటాను, లేదు మంచిగా అనిపిస్తుంది. సో నాకు ఏం ఎక్కదు కదా బాడీకి అంతా. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్లోనే ఉంటాం మీరు అట్లా మాట్లాడుకున్నా. సో తినింది నాకు అంత బాడీకి ఎఫెక్ట్ అయితే అవ్వకుండా ఉంటుంది కదా వెయిట్లో అయినా ఎక్కడైనా. సో ఇది మనం చేయాల్సింది. ఒక రొటీన్ పెట్టుకోండి, అన్నీ తినండి, మితంగా తినండి. ఏం తింటున్నాం, ఏం తింటే మనకు పడుతుంది, మన బాడీకి తగ్గట్టు మన హెల్త్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు తినడం నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. బాడీలో ఉన్నటువంటి నార్మల్ ఫ్యాట్ ని కరిగించుకోవడం ఈజీ అవుతుంది, కానీ లోపల పేరుకుపోయినటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ ని కరిగించడం అంత ఈజీ కాదు, అసాధ్యం అంటారు. సో మరి అది డైట్ తో ఎలా మనం దాన్ని తగ్గించుకోవాలి? డైట్, యోగా. మీరు అన్నారా ఏది విజరల్ ఫ్యాట్ ఎక్కువ, అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏంది బాడీలో? విజరల్ ఫ్యాట్. ఎందుకు? లోపల డీప్ ఇన్ ది అబ్డామిన్ మనకి ఆర్గన్స్ చుట్టూతో పేరుకపోతుంది. ఇప్పుడు రీసెర్చ్లు చెప్తున్నాయి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్తున్నాయి. కొంతమంది చూడడానికి చాలా బక్కగా ఉంటారు సుచిత గారు, వాళ్ళకు కూడా ఉంటుంది. కొంతమంది కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. అందుకే నేను ఊరికే అంటాను, మీరు బిఎంఐ అనేది ఇంతకుముందు పని చేసింది, ఇప్పుడు బిఎంఐలు పని చేయవు. మీరు చూడండి బిఎంఐ, నేను నా దగ్గర తీసుకొచ్చే చాలా మంది చూపిస్తాను, అందరిది ఇన్ రేంజ్ ఉంటుంది. మీరు వాళ్ళ ఫోటో అడగానే మీకు వెంటనే చూడగానే తెలిసిపోతుంది. డిస్ట్రిబ్యూట్ ఉండదు, ఫ్యాట్ అంతా అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం, పొట్ట ఎక్కువగా ఉండడము, చాలా బక్కగా ఉండడం, మిగతా అంతా. సో మజిల్ లేకపోవడం, ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవునా? సో ఇప్పుడు మీరు అదే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటారు కానీ ఒక్కింతలుగా ఉంటారు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు రిపోర్ట్స్ చూస్తే కూడా చాలా నార్మల్ ఉంటాయి, క్లాసెస్లో కూడా చాలా యాక్టివ్గా చేయగలుగుతారు. ఎందుకు అంటే బయట స్ట్రక్చర్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయుర్వేదకు వస్తే మనం అదేగా చెప్పేది, వాత, పిత్త, కఫ, ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, అంతేనా కదా. ఇప్పుడు కఫా గురించి మాట్లాడుతున్నాం, ఎంత బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకు తెలుసు కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది, ప్రతి ఒక్కరు చేయాలని చెప్తాను నేను కూడా. ఎవరు ఎంత టైం చేయాలి, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి. ఎవరు ఎంత టైం చేయాలి సరిగా తెలియకనే కదా, అమ్మో కొంతమందికి చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అమ్మో కొంతమందికి చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుందని సైన్స్లో కూడా సడన్గా ఇట్లా వచ్చాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన ఈ కాన్సెప్ట్ చెప్పినానికి నోబెల్ ప్రైజ్. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎన్ని అవర్స్ ఎవరు చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయుర్వేద చెప్తుందా లేదా, వాత వాళ్ళు ఎంత చేయాలి, పిత్త శరీర తత్వం ఉన్న వాళ్ళు ఎంత చేయాలి, కఫాలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి. కఫాలో ఉన్న వాళ్ళు మీరు 18 hours కూడా ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు, 16 hours పెట్టుకోవచ్చు, వీక్లీ 1 day ఫుల్ ఫాస్ట్ తీసుకోవచ్చు. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళ 14 hours సరిపోతుంది, మాక్సిమం 16 hours. వాతాలో ఉన్న వాళ్ళకి 14 hours మాక్సిమం చాలు, 12 to 14 hours, ఇంకా డిపెండింగ్ 10 to 12 hours, దాన్ని బట్టి కూడా ఇస్తాం. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి. అందరం ఫాస్టింగ్ విండోలోనే ఉంటాం కానీ ఎంత ఫాస్టింగ్ విండోలో ఉన్నాం, ఈటింగ్ విండో ఎంత ఉంది, వీళ్ళకి మారుతాయి. ఎంత కరెక్ట్గా మనము ఎగ్జాక్ట్గా ఇట్లా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎంత బాగా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నాం మరి ఇది. సో ఒక వీక్లో ఈ ఫాస్టింగ్ అనేది ఎన్ని అవర్స్ ఉండొచ్చు అంటారు? సో కంప్లీట్ ఫాస్టింగ్ అనేది ఎన్నిసార్లు ఉండొచ్చు? వీక్లీయా? డిపెండింగ్ మళ్ళీ బాడీ టైప్ని బట్టి, మీ అలవాటుని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఫాస్టింగ్ చేయలేను అంత ఈజీగా, ఎప్పుడో ఒకసారి నేను చేయగలుగుతాను. కానీ మీరు ఇట్లా నన్ను 2 day ఫాస్ట్ 3 day ఫాస్ట్ అట్లా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, చూసుకొని చేయాలి. ఇంతకుముందు అలవాటు ఉందా లేదా కూడా చూసుకోవాలి. అండ్ విమెన్కి కూడా అంతన్ని రోజులు ఫాస్టింగ్ మంచిది కాదు కంపారిటివ్లీ. సో మనకి 24 hour ఫాస్టింగ్ మీరు డెఫినెట్లీ చేయొచ్చు. లేదు అనుకుంటే అట్లీస్ట్ పొద్దుటి నుంచి సాయంత్రం 6 o'clock వరకు వాటర్ తీసుకుంటాం, కోకోనట్ వాటర్ తాగుతాం, ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా తీసుకుంటాము, జీరా వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. 6 o'clockకి కిచిడీతో ఫాస్ట్ బ్రేక్ చేస్తాం, ఇది ఒక టైప్. సో దీంతో స్టార్ట్ చేయండి.
కొంతమంది ఉండగలుగుతారు 24 hour ఫాస్టింగ్ కూడా ఉండగలుగుతారు. వాళ్ళకి 24 hour ఫాస్టింగ్ పెట్టుకుంటారు. సో త్రూ అవుట్ ద డే వాటర్ తీసుకుంటారు, మొత్తం ఓన్లీ వాటర్, రకరకాల టైప్స్ ఆఫ్ వాటర్. ఓకే. ఇప్పుడు చాలా మంది తింటూ ఉంటారు. మేము ఎంత తింటున్నా కూడా మా బాడీకి అసలు పట్టడం లేదు అని అంటారు. అలా జరుగుతూ ఉంటుందా? అసలు వాళ్ళ బాడీలో ఎలాంటి ఇష్యూ ఉండటం వల్ల ఆ రకంగా జరుగుతది? వాళ్ళ గట్‌లో ఏమైనా ఇష్యూ ఉంటుందా? 100% గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మెటబాలిజంలో తేడా ఉంటుంది, థైరాయిడ్ ఉన్న ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇట్లా పాపం అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏది ఉందో మనం గమనించుకోవాలి. చాలా మందికి సుచిత గారు పాపం తెలియదు తెలుసా, థైరాయిడ్ ఉన్నప్పుడు నేను ఇట్లా అంటే, అరే మీరు తినకూడదు కదండి, అది మీరు ఎందుకు తింటానంటే, తెలియదు మేడం, నేను మంచిది అనుకొని ఎవ్రీడే తింటానంటారు. పాపం అనిపిస్తుంది. చాలా మందికి అసలు ఏం తినాలి ఏం తినకూడదో తెలియదు. అండ్ ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ చేస్తారు వెళ్ళి, నేను బక్కగా అయితే చాలా నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనుకుంటారు. ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే ఎవ్రీడే బర్గర్లు తిన్నాడు, వెయిట్ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్నాడు, ఎవ్రీడే బర్గర్లు తిని ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ వచ్చాడు వెయిట్ తగ్గగానే. బట్ అట్లా ఆయన హెల్దీ అయ్యాడా? కాలేదు కదా మరి. సో వెయిట్ లాస్ అవుతే చాలు అని చెప్పగానే ఎటు పడితే అటు వెయిట్ లాస్ అవ్వమని కాదు, కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ పర్సెంటేజ్ కరగాలి, మజిల్ మాస్ కరగకూడదు. సెకండ్ పాయింట్, ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఏమవుతుంది సుజిత గారు మీరు చెప్పండి, ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు వెంటనే రిజల్ట్ వస్తుంది, మీరు తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి చాలా మందిలో. ఎంత బాధేస్తుంది సుజిత గారు. నా దగ్గర ఇప్పుడు నెంబర్స్ చెప్తే సర్ప్రైజ్ అవుతారు మీరు. కానివ్వండి, ఓన్లీ క్లాసెస్కి, యోగా క్లాసెస్కి నా దగ్గర 224 మెంబర్స్ వచ్చారు లాస్ట్ 1 yearలో. నాకు ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి కౌంట్ పెరుగుతుంది కదా, అది ఓన్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో, సారీ 1 yearలో కూడా కాదు, ఫ్యూ మంత్స్లో. అండ్ అక్కడ చేసాం ఫ్యాట్ డైట్స్, దానివల్ల నాకు రకరకాల ఇబ్బందులు వచ్చాయి, తర్వాత మీ దగ్గరికి వచ్చాను. అట్లా సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓపిక కావాలి, ఓపిక అనేది చాలా నెంబర్ 1 థింగ్. ఓపిక ఉండదు. ఇప్పుడు మన పీసీఓడి కానివ్వండి, ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, ఎనీథింగ్, డయాబెటీస్ కానివ్వండి, ఒక్క రోజులో వచ్చిందా, 10 రోజుల్లో వచ్చిందా, పని నెలలో వచ్చిందా, 3 నెలల్లో వచ్చిందా, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు. జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మీ బాడీ టైప్ని బట్టి మీకు ఒకటి అటాక్ అవ్వచ్చు. ఎన్ని పెట్టుకొని నెలలో ఎలా తగ్గుతుంది? మరి బాడీని కూడా మనం చాలా బాగా చూసుకోవాలా లేదా? మనం ఒక సమస్య వచ్చింది బాడీకి అంటే ఆ రూట్ ఏదైతే ఇచ్చామో ఆ రూట్ క్లియర్ చేసే సమస్య వెళ్ళిపోతుంది అనే కదా. ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. సో పాపం చాలా మందికి అది తెలియదు, తెలుసుకోవాలి. సో ఫాస్టింగ్ చేసేటప్పుడు అసలు ఏం జరుగుతుంది మన బాడీలో? ఫాస్టింగ్ చేసేటప్పుడు బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ వచ్చేది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినా నార్మల్ ఫాస్టింగ్ అయినా క్లెన్జింగ్ జరుగుతుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్లెన్జింగ్ జరుగుతుంది మంచిగా. అవునా? చాలా మంది ఏంటంటే అసలు నేను తినకుండా ఉండలేను, పొద్దున 6కి లేస్తే నేను 6:30కే తినేస్తాను అంటూ ఉంటారు. ఎందుకట్లా? కొంతమంది అమ్మో నేను అసలు పొద్దున బ్రేక్ఫాస్టే చేయలేను, నాతో కాదు అంటారు. ఎందుకట్లా? శరీర తత్వమా కాదా? మళ్ళీ మనిషి ఉందా లేదా? ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే సెల్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత ప్రతి దగ్గర హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రాపర్గా చేయాలి, కానీ కరెక్ట్గా చేయాలి. ఎటు పడితే అటు అస్సలు చేయకూడదు. కరెక్ట్ చెప్పారు, ప్రాపర్గా చేయాలి. 2 day ఫాస్టింగ్లు 3 day ఫాస్టింగ్ అట్లా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, గైడెన్స్ లేకుండా అస్సలే చేయకూడదు.